అనేది ఇలా పరిపాలన చేయడం మంచిదంటారా? మంచిదంటే ఇక అది వాళ్ళ ఆలోచన, మనం చెప్పలేం. అంటే గత ప్రభుత్వంతో పోలితే ఇలా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదంటారా? మంచిదంటే ఇప్పుడు వాళ్ళకు సీట్ కావాలి, జనాలు కూడా అట్లనే ఉన్నారు, ఓకే ఫ్రీ ఇస్తున్నాడు, ఏడికెళ్ళి ఇస్తాడని చెప్పి ఆలోచన చేయాలి. ఓకే మొన్న 2-3 బస్సులో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఫ్రీ ఇవ్వద్దు, సగం టికెట్ పెట్టాలి అని. ఓకే గట్లా ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అనేవి పెట్టి జనాల్ని చాలా మంది ఆకర్షణ అంతే. ఆకర్షణ చేసుకుని సోమరిపోతులు తయారు చేస్తున్నారు. నిజమేనంటారు అది? అది కరెక్టే. బట్టల దుకాణంలోకి పోతాం, వాడు 1000 రూపాయలు డ్రెస్ పెట్టి 1+1 పెడతాడు. వాడు అది 500 ఉంటాడు డ్రెస్, అది ఓకే 1+1 అంటాడు, ఇంట్లో దాంట్లో తీసుకుంటాడు. ఓకే ఇప్పుడు ఈ ఉచిత పథకాలు సోమరిపోతులను ఖచ్చితంగా తయారు చేస్తుంది అనుకున్నారా, లేకపోతే అభివృద్ధి పథకం ఏమైనా చూపిస్తుంది అనుకున్నారా? అవుతుంది, ఎందుకు కాదు, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. ఇప్పుడు అవసరం ఉన్నాడు, అవసరం లేని వాళ్ళు కూడా పోతారు బస్సులో. ఓకే ఇప్పుడు ఒక్క స్టేజ్ దిగేటోడు ఏం చేస్తారు, నార్మల్ బస్సులో ఎక్కుతాడు. ఇప్పుడు ఇది ఫ్రీ అనే వరకు ఏ బస్సు వస్తే ఆ బస్సులో ఎక్కుతాడు వాడు. ఓకే ఏ బస్సు అయినా సరే వాడేస్తానంటారు.